నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల నెల్లూరుకి మొదటిసారిగా వస్తున్నారు. అయితే ఎలాంటి ఏర్పాటు చేశారు ఏందనేది మనతో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు 3 గంటల సమయాన వైఎస్ షర్మిల గారు నెల్లూరు రాబోతున్నారు మొట్టమొదటిసారిగా. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాస్తవానికి ఇది మాస్ మీటింగ్ కానీ లేదా ప్రత్యేకంగా ఏదో మీటింగ్ గురించో రావట్లేదు. షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలిగా పదవి చేపట్టిన తర్వాత ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమంలో ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి వాళ్ళ జీన్స్లోనే కాంగ్రెస్ ఉందండి. ఎందుకు అంటే మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్కి ఎంత కృషి చేశాడో, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ఆయనకి అభిమానం ఎలాంటిదో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన వారసురాలిగా, ఆయన నిజమైనటువంటి మహానేత రాజన్న బిడ్డగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్లోకి రావడం ఆంధ్ర రాష్ట్రం మొత్తం హర్షించదగినటువంటి విషయం. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ అని కూడా పెట్టుకున్నారు. షర్మిల కూడా 16 నెలలు పాదయాత్ర చేసి జగనన్న భవనానికి రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఏముంది వాళ్ళ గొడవలు ఏంటి? గొడవలు, ఫ్యామిలీ గొడవలు ఎవరికి ఉండవండి. వాళ్ళు మీకు ఉంటాయి, అందరికి ఫ్యామిలీ గొడవలు ఎంత వాళ్ళకైనా ఉంటాయి. గొడవలని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పెట్టుకోవడానికి, షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేది షర్మిలమ్మ గారి సేవలు ఉపయోగించుకోవాలని పార్టీ నిర్ణయించుకుంది. అదే ఉద్దేశంతో మీ యొక్క సేవలు, రాజశేఖర్ రెడ్డి గారి ఉన్నటువంటి చరిష్మా, ఇదంతా కూడా షర్మిలమ్మ గారిలోనే ఉంది అని కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మీరైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ సేవలు చాలా అవసరం అని చెప్పేసి షర్మిలమ్మ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం. లేదండి, ఇప్పుడు ఇవాళ ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆయనకి సొంతగా రాజకీయ లబ్ధి పొందాలని కావచ్చు, లేకపోతే పదవి వ్యామోహం కావచ్చు, కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఒక మనిషి వాళ్ళ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకుంటాడు మీకు తెలియదు ఏముంది. ఎవరైనా కూడా రాజ్యాధికారం కోసమే పార్టీ పెట్టుకున్నా, లేకపోతే సీఎం కుర్చీ కోసం ఎవరైనా కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి అలాంటి ప్రయత్నంలో చేస్తున్నప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన పెట్టుకోవచ్చు, తప్పలేదు. 100% ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు. ప్రజలు ఆదరిస్తే ఎవరైనా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఎలాంటి సంబంధం లేదు. సో షర్మిలమ్మ గారి యొక్క సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరం కాబట్టి ఎవరో ఆంధ్ర రాష్ట్రానికి షర్మిలమ్మ గారు వచ్చారు, ప్రజలు ఆదరిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది చంద్రబాబు డ్రామా. ఆ చంద్రబాబు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు షర్మిల అని కూడా వ్యాఖ్యలు చేశారు. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిట్ చదవడానికి, ఇంకొకటి చదవడానికి దీంట్లో రాజకీయాల్లో ఎవరి ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవాళ ఏ పార్టీతో టై అయితే బెనిఫిట్ ఉంటుందనేది అవన్నీ కూడా పార్టీలు తీసుకునే నిర్ణయాలు. అంతేగాని చంద్రబాబు నాయుడు స్కిట్ ఇస్తే చదివే అంత పరిస్థితుల్లో షర్మిలమ్మ గారు లేరు, అలాంటి పరిస్థితులు రావు కూడా. అదేవిధంగా ఏపీ రాజకీయాల గురించి కూడా షర్మిలకు సరిగా అవగాహన లేదు అని చెప్పేసి కూడా సజ్జల చెప్పారు. ఎవరు సార్ ఆయన? అసలు ఏం మాట్లాడుతున్నాడండి? ఎవరు సార్ మీది? అసలు షర్మిలమ్మ గారికి చేసిన పాదయాత్ర, ఆమె తిరిగినటువంటి ఊర్లో ఆవిడకే అవగాహన లేకపోతే ఇక మాట్లాడడానికి అసలు ఏం తెలవనట్టు రాజకీయాల గురించి. ఎందుకంటే ఇవాళ షర్మిలమ్మ గారు మీరే అన్నారు, ఎంత పాదయాత్ర చేశారో, ఎంతమంది ప్రజలతో కలిశారో, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారో ఆవిడికి తెలియనటువంటి పరిస్థితి లేదు. రాజకీయాల గురించి తెలియదు అంటే వాళ్ళ జీన్స్, వాళ్ళ బ్లడ్లోనే రాజకీయాలు ఉన్నాయండి. ఈయన ఎవరండి? ఈయనకేం రాజకీయాలు ఉన్నాయని తెలుసు సార్, చెప్తాడు సార్. అది కరెక్ట్ కాదు, అవన్నీ కన్సిడర్ చేసే మాటలు కాదు అవి. ఏపీలో మెట్రో అభివృద్ధి ఏమి జరగలేదు, రాజన్న పరిపాలన జరగటం లేదని చెప్పి షర్మిల చెప్పారు. దానికి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు కూడా దానికి వ్యతిరేకంగా చెప్పారు. మీకు అసలు ఏమి తెలియదు అని చెప్పి. లేదు, వాస్తవం ఏంటంటే పక్కనున్నటువంటి మెడ్రాస్ కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా మెట్రోపాలిటన్ సిటీస్ కానీ, లేకపోతే మెట్రో ఉండేటువంటి డెవలప్మెంట్ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మనం వెనకబడిపోయి ఉన్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి ఒక గట్టి సంకల్పం, ఒక సదుద్దేశంతో
షర్మిలమ్మ గారు చెప్పడం జరిగింది తప్పితే అవగాహన లేకపోవడం అనేది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోతే ఎవరికి అవగాహన ఉంటుందండి. వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం ఏమిటి తప్పదు, అది కరెక్ట్గా. అదే 2024లో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు, ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఎలా ఉండబోతుంది 24 ఎలక్షన్? అసలుకి ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, సౌత్లో బీజేపీ అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా బీజేపీ అనేటువంటి పార్టీకి మనం ఓటేసి గెలిపించాం. ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే 2 times చూశారు కాబట్టి ఈ టర్మ్ బీజేపీ అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి మనం మాట్లాడుకునే అంశం ఏమీ లేదు. ఎందుకంటే చరిత్ర పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం, ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా టికెట్లు గెలిచినటువంటి పరిస్థితులు లేవు. ఇక పోటీ అంటారా, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళు ఓటేయాల్సి ఉంది. పార్టీ పెట్టిన తర్వాత ఎవరైనా పోటీ చేయాల్సి ఉంది. ఇక అది ప్రజా నిర్ణయం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల వైసీపీకి నష్టమా, టీడీపీకి నష్టమా? ఒకరికి నష్టము లాభం అని కాదు, కాంగ్రెస్ పార్టీకి ఆమె సేవలు అవసరం కాబట్టి ఆమె సేవలు నేను అందించడానికి, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు తప్పితే ఒకరి లాభం ఒకరి నష్టం కోసం కాదండి. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆవిడ గట్టిగా కంకణం కట్టుకొని రావడం జరిగింది. 100% తీసుకెళ్తారు. అదేవిధంగా మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వైపు చూస్తున్నారు అని చెప్పి, ఇప్పుడు షర్మిల రావటంతో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. మీరు స్వాగతిస్తారా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఇవాళ ఒక మాట అండి, ఎటువైపు చూస్తున్నాము అనేది పక్కన పెడితే ప్రజలన్నీ చూస్తున్నారు అన్నది వాస్తవం. ఇవాళ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం ఎటు చూస్తున్నామని మనం అనుకుంటాం, ప్రజలన్నీ చూస్తున్నామన్న వాస్తవం మర్చిపోతారు అందరు. ప్రజలు అన్నీ చూస్తారు, ఎవరికి ఓటేయాలో చూసి ఖచ్చితంగా గుద్దుతారు. రెడ్డి గారు కూడా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారు షర్మిల అని కూడా వ్యాఖ్యలు చేశారు. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిట్ చదవడానికి, ఇంకొకటి చదవడానికి దీంట్లో రాజకీయాల్లో ఎవరి ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇవాళ ఏ పార్టీతో టై అయితే బెనిఫిట్ ఉంటుందనేది అవన్నీ కూడా పార్టీలు తీసుకునే నిర్ణయాలు. అంతేగాని చంద్రబాబు నాయుడు స్కిట్ ఇస్తే చదివే అంత పరిస్థితుల్లో షర్మిలమ్మ గారు లేరు, అలాంటి పరిస్థితులు రావు కూడా. అదేవిధంగా ఏపీ రాజకీయాల గురించి కూడా షర్మిలకు సరిగా అవగాహన లేదు అని చెప్పేసి కూడా సజ్జలు చెప్పారు. ఎవరు సార్ ఆయన? అసలు ఏం మాట్లాడుతున్నాడండి? ఎవరు సార్ మీది? అసలు షర్మిలమ్మ గారికి చేసిన పాదయాత్ర, ఆమె తిరిగినటువంటి ఊర్లు, ఆవిడకే అవగాహన లేకపోతే ఇక మాట్లాడడానికి అసలు ఏం తెలవనట్టు రాజకీయాల గురించి. ఎందుకంటే ఇవాళ షర్మిలమ్మ గారు మీరే అన్నారు, ఎంత పాదయాత్ర చేశారో, ఎంతమంది ప్రజలతో కలిశారో, ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగారో ఆవిడికి తెలియనటువంటి పరిస్థితి లేదు. రాజకీయాల గురించి తెలియదు అంటే వాళ్ళ జీన్స్, వాళ్ళ బ్లడ్లోనే రాజకీయాలు ఉన్నాయండి. ఈయన ఎవరండి? ఈయనకేం రాజకీయాలు ఉన్నాయని తెలుసు సార్, చెప్తాడు సార్. అది కరెక్ట్ కాదు, అవన్నీ కన్సిడర్ చేసే మాటలు కాదు అవి. ఏపీలో మెట్రో అభివృద్ధి ఏమి జరగలేదు, రాజన్న పరిపాలన జరగటం లేదని చెప్పి షర్మిల చెప్పారు. దానికి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు కూడా దానికి వ్యతిరేకంగా చెప్పారు. మీకు అసలు ఏమి తెలియదు అని చెప్పి. లేదు, వాస్తవం ఏంటంటే పక్కనున్నటువంటి మెడ్రాస్ కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా మెట్రోపాలిటన్ సిటీస్ కానీ లేకపోతే మెట్రో ఉండేటువంటి డెవలప్మెంట్ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మనం వెనకబడిపోయి ఉన్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి ఒక గట్టి సంకల్పం, ఒక సదుద్దేశంతో షర్మిలమ్మ గారు చెప్పడం జరిగింది తప్పితే అవగాహన లేకపోవడం అనేది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేకపోతే ఎవరికి అవగాహన ఉంటుందండి. వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం ఏమిటి తప్పదు, అది కరెక్ట్గా. అదే 2024లో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు, ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఎలా ఉండబోతుంది 24 ఎలక్షన్? అసలుకి ఆంధ్రప్రదేశ్లోనే కాదండి, సౌత్లో బీజేపీ అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా బీజేపీ అనేటువంటి పార్టీకి మనం ఓటేసి గెలిపించాం. ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే 2 times చూశారు కాబట్టి ఈ టర్మ్ బీజేపీ అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గురించి మనం మాట్లాడుకునే అంశం ఏమీ లేదు. ఎందుకంటే చరిత్ర పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం మనం, ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా టికెట్లు గెలిచినటువంటి పరిస్థితులు లేవు. ఇక పోటీ అంటారా, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి వాళ్ళు ఓటేయాల్సి ఉంది. పార్టీ పెట్టిన తర్వాత ఎవరైనా పోటీ చేయాల్సి ఉంది. ఇక అది ప్రజా నిర్ణయం.